హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్లో, ఎందుకంటే సెన్సెక్స్ అనేది ఆల్మోస్ట్ మార్చ్ లోవర్ లెవెల్స్ నుంచి 50% వరకు రికవరీ అయింది. నిఫ్టీ కూడా అలాగే నిఫ్టీ 50 కూడా మంచి రికవరీ అనేది అయితే చూపించింది 7,500 లెవెల్స్ నుంచి 11,200 లెవెల్స్ వరకు. కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది మాత్రం అంతగా రికవరీ అయితే కనిపించలేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైనా బ్యాంకింగ్ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి. సో దీంట్లో మేజర్గా 4 బ్యాంక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏవైతే ఫ్రైడే రోజున పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయో, బ్యాంక్ నిఫ్టీ అనేది 400% లాస్ అయినప్పటికీ ఈ 4 బ్యాంక్స్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో కాస్త పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి. అలాగే వీటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూద్దాం. ఆర్బీఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇందూస్ ఇండియా బ్యాంక్. సో వీటి గురించి మీకు కన్సిడరేషన్లో ఉన్నట్టయితే, ఈ బ్యాంకులు కనుక మీ వాచ్ లిస్ట్లో ఉన్నట్టయితే వీటి గురించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూడవచ్చు. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ న్యూస్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి మార్చ్ లాస్ట్ వీక్లో 7,500 లెవెల్స్ని చూసాం, లోయెస్ట్ లెవెల్స్ అనేది. సో అక్కడ నుంచి వీ షేప్ రికవరీ అయితే మనకి స్ట్రాంగ్గా కనిపించింది. 11,200 లెవెల్స్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది అబ్నార్మల్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా కాస్త కరెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఎక్కడైతే గ్యాప్ డౌన్లు ఏర్పడ్డాయో, గ్యాప్ అప్లు ఏర్పడ్డాయో అక్కడ మళ్ళీ ఆ గ్యాప్ని క్లోజ్ చేస్తూ డౌన్ సైడ్ కూడా మార్కెట్ అనేది వెళ్ళడం కనిపిస్తుంది. 9,600 లెవెల్స్ నుంచి ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ ఏర్పడిందో దాన్ని నెక్స్ట్ 2 వీక్స్లో ఫిల్ చేసిందనమాట నిఫ్టీ అనేది. అలాగే 10,700 లెవెల్స్లో ఏదైతే గ్యాప్ అప్ ఏర్పడిందో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్లో మనకి రికవరీ అనేది అయితే ఫాలింగ్లో కనిపించింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడం. సో ప్రజెంట్ మనకి 10,900 లెవెల్స్లో గ్యాప్ అప్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీన్ని కూడా ఇది ఫిల్ చేసిన తర్వాతనే మళ్ళీ 12,000 సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఒపీనియన్, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క హిస్టారికల్ చార్ట్ చూస్తే 15th మే 2019 రోజున ఇది సేమ్ 11,200 లెవెల్స్లో నిఫ్టీ 50 అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీ అనేది ఏ రేంజ్లో ఉంది? బ్యాంక్ నిఫ్టీ అనేది సేమ్ 15th మే 2019 రోజున చూసుకున్నట్టయితే 28,668 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ప్రజెంట్ కూడా నిఫ్టీ 50 అనేది మరి 11,200ని రీచ్ అయింది కదా. బ్యాంక్ నిఫ్టీ అనేది ఎందుకు రీచ్ అవ్వలేకపోయింది? బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రజెంట్ చూసుకున్నట్టయితే 22,662 లెవెల్స్లో, అంటే ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా నెగటివ్ న్యూస్ ఉంది, ఇది చాలా వీక్నెస్గా కనిపిస్తూ ఉంది. సో ఇదే కంటిన్యూగా ఫర్దర్గా ఉంటుంది అనేది అయితే మనం చెప్పలేం. ఎందుకంటే గ్రాస్ ఎన్పిఎస్ అనేవి ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2021కి 14.7% వరకు పెరిగే అవకాశాలు ఉంది అని చెప్పేసి కనిపిస్తుంది. సో బ్యాంక్స్కి అన్నింటికీ నెగటివ్ హర్డల్ ఏంటి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో తీర్చలేని అప్పుల భారం, ఎవరైతే ఎగ్గొట్టిన అప్పులు ఉన్నాయో వాటి వల్ల బ్యాంకింగ్ సెక్టర్ టోటల్గా స్ట్రగుల్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మోరటోరియం పీరియడ్లో కూడా బ్యాంక్స్కి ఎన్పిఎస్ అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కమింగ్ డేస్లో కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంకా కరెక్షన్ కనిపించే అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో మనం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా అటువంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు చూపించిన 4 బ్యాంకులు కూడా చాలా మంచి రికవరీని చూపించాయి. ఒకవేళ ఫర్దర్గా ఫాల్ అయితే కనుక వీటిలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని మనం ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. సో ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మనకి మార్చ్ 2020లో చూసుకున్నట్టయితే 8.5% అనేది జిఎన్పిఏ ఉండింది. సో ఇప్పుడు 2021 మార్చ్ వరకు 12.5% వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది. అలాగే కమింగ్ డేస్లో ఇది 14.7% కూడా రీచ్ అవుతుంది అని చెప్పేసి ఆర్బీఐ రిపోర్ట్ చెప్తూ ఉంది. సో ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఆర్బీఐ అనేది తన గైడ్లైన్స్లో ఏదో ఒక రికవరీ స్టెప్ని అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అటువంటి స్టెప్స్ని కనుక గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ తీసుకుంటే కనుక మళ్ళీ మంచి ఫర్దర్ పాజిటివ్ అప్సైడ్ మూవ్మెంట్ అనేది మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనం కమింగ్ 1 ఇయర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇంకా ఈ పాండమిక్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో ఎవరైతే 3 to 5 ఇయర్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసి ఓపిక్గా దాన్ని 3 to 5 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ గురించి మాత్రం బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ని అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో వాటి గురించిన డీటెయిల్స్ చూద్దాం. సెన్సెక్స్ అనేది ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే 11% ఫాల్ అయితే నిఫ్టీ 50 అనేది కేవలం 21 పాయింట్స్ ఫాల్ అయింది.
బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే మనకి 421 పాయింట్స్ ఫాలో అవడం కనిపిస్తుంది. సో థర్స్డే రోజు 23 లెవెల్స్ని క్రాస్ అయిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన వారికైతే నిరాశనే మిగిలిచింది. 23,000 పాయింట్స్ దగ్గర సస్టైన్ కాలేకపోయింది. అక్కడ నుంచి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 22,853 లెవెల్స్లో ఓపెన్ అయ్యి ఫర్దర్ కరెక్షన్ అనేది ఓవరాల్ డేలో కనిపించింది. ఇది లోయెస్ట్ ప్రైస్ 22,417 వరకు కూడా వెళ్ళింది. 22,500 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్లో రికవరీ అయ్యి 22,662 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో కమింగ్ వీక్లో అయితే గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ రోజు అయితే ఫ్రైడే రోజు అయితే మనకి కేవలం రిలయన్స్ అనేది 4% ర్యాలీ తీయడం వల్ల మనకి నిఫ్టీ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం ఓవరాల్గా కనిపించింది. నిఫ్టీలో మిగతా కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి మ్యాక్సిమం. కేవలం రిలయన్స్ అనేది 4% ర్యాలీ తీయడం వల్ల, ఎందుకంటే మేజర్ స్టేక్ అనేది రిలయన్స్దే కలిగి ఉంటుంది కాబట్టి. సో నిఫ్టీ 50 అనేది పాజిటివ్గా కనిపించింది. ఓవరాల్గా డే వైజ్గా చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ 21 పాయింట్స్ లాస్ అయినా కూడా 4% ర్యాలీ అనే రిలయన్సే మనకి నిలబెట్టిందనమాట నిఫ్టీ 50ని. కానీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 400 పాయింట్స్ ఫాల్ అయింది. కమింగ్ డేస్లో కూడా ఇంకాస్త కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని అయితే మిస్ చేసుకోవద్దనమాట. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పే ముందు మనకి సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి, నిఫ్టీ 50లో 50 మేజర్ కంపెనీస్ ఉంటాయి. మరి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం కదా. సో దీంట్లో ఎన్ని కంపెనీస్ ఉంటాయి? దీంట్లో 12 కంపెనీస్ ఉంటాయి. అవి అన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన కంపెనీసే. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, పిఎన్బి, బంధన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఇందూస్ ఇండియా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్. ఈ 12 కంపెనీస్ యొక్క నార్మల్ యావరేజ్ వ్యూ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవి పాజిటివ్గా ట్రేడ్ అవుతే మనకి పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇవి నెగిటివ్గా ట్రేడ్ అవుతే బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో 8 కంపెనీస్ ఫ్రైడే రోజు నెగిటివ్గా ట్రేడ్ అవడం కనిపించింది. 1% హెచ్డిఎఫ్సి లాస్ అయితే హైయెస్ట్గా యాక్సిస్ బ్యాంక్ అనేది 3.3% లాస్ అయింది. అయినా కూడా ఈ 4 కంపెనీస్ మాత్రం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది 4% గెయిన్ అయితే, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది 3.25%, ఇందూస్ ఇండియా బ్యాంక్ 1.62%, అలాగే ఫెడరల్ బ్యాంక్ అనేది 0.79% పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఇవి మాత్రమే ఎందుకు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి? వీటిలో కాస్త పాజిటివ్ న్యూస్ ఉంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది లోయెస్ట్ లెవెల్ చూడండి 17.65 వరకు వెళ్ళింది మార్చ్ లెవెల్లో చూసుకున్నట్టయితే. మనం దీని గురించిన టోటల్ ఫండమెంటల్ డీటెయిల్స్ యొక్క వీడియో అనేది 19 రూపీస్లో ఉన్నప్పుడు చేయడం జరిగింది. సో అక్కడ నుంచి కూడా ఇది మంచి రికవరీ అయితే కనిపించింది. సో కమింగ్ డేస్లో ఇది పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఓవరాల్గా దీని యొక్క సెక్టార్ని, దీని యొక్క లోన్ బుక్ని టర్న్ అరౌండ్ తీసుకుంటుందన్నమాట. సో రిటైల్ లోన్స్ యొక్క పోర్షన్ అనేది పెంచడంలో ఇది సఫలీకృతం అవుతుంది అని చెప్పవచ్చు. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు ఆ వీడియోలో చూడవచ్చు. ఒకవేళ అదే కనుక ఆ టార్గెట్ని రీచ్ అయితే ఇది మళ్ళీ మనకి కమింగ్ డేస్లో 50 రూపీస్ ఎబో కూడా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్ చూసుకున్నా కూడా ప్రీవియస్ క్వార్టర్స్లో చాలా లాసెస్ని, గ్రాస్ ఎన్పిఎస్ని చూపించిన కంపెనీ. సో ప్రజెంట్ ఇది కూడా ప్రాఫిట్ పరంగానైతే, ఆపరేషనల్ ప్రాఫిట్ పరంగా, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ పరంగానైతే పాజిటివ్గా కనిపిస్తుంది. సో దీని గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇందూస్ ఇండియా బ్యాంక్ పైన నాకు కాస్త ఇప్పటికీ నెగటివ్ ఒపీనియన్ ఉంది. ఇది మాత్రం 235 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 100% కంటే ఎక్కువగా రిటర్న్ ఇచ్చింది. 522 రూపీస్ వరకు వెళ్ళింది. కానీ దీని యొక్క హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2000 రూపీస్లో కూడా మనం చూడడం జరిగింది. సో ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇప్పటికీ నష్టాలు అయితే మిగలడం జరిగింది. దీని యొక్క ప్రజెంట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే జూలై యొక్క రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు. మార్చి యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్టయితే దాంట్లో కూడా దీని యొక్క ఇన్కమ్ అనేది తగ్గడం కనిపిస్తుంది. సో దీన్ని మాత్రం కాస్త మీరు అవాయిడ్ చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీని యొక్క ప్రాఫిట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి కాబట్టి. ఫెడరల్ బ్యాంక్ అనేది ప్రజెంట్ జూలై మనకి Q1 యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఇది కూడా చాలా మంచి పాజిటివ్ మొమెంటంలో కనిపిస్తుంది. దీని యొక్క రిజల్ట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే కమింగ్ డేస్లో జూలై 28న ఆర్బీఎల్ బ్యాంక్ యొక్క Q1 రిజల్ట్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క Q1 రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ఈ రెండు బ్యాంక్స్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కమింగ్ డేస్లో ఇవి ఆల్రెడీ టర్న్ అరౌండ్ తీసుకున్నాయి కాబట్టి కమింగ్ డేస్లో ఇది మంచి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే కనుక ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని. ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయితే రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి. జూలై 28న రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా ఉంటే కనుక మళ్ళీ మనకి కరెక్షన్ అనేది ఈ బ్యాంక్లో చూడవచ్చు. సో లోవర్ లెవెల్స్లో మనకి ఎంట్రీ పాయింట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూడండి, మనకి ఇది మిడ్ క్యాప్ కంపెనీ, 15,485 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఇది తన లోన్ బుక్లో ఉన్న గ్రాస్ ఎన్పిఎస్ని తగ్గించుకోవడానికి
మనకి కార్పొరేట్ లోన్స్ని తగ్గించేసి రిటైల్ లోన్స్ని పెంచుకునే ప్రయత్నంలో ఉందన్నమాట. సో ఇది 5 ఇయర్స్ చూసినట్టయితే హైయెస్ట్ పాయింట్ అనేది 83 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. ప్రజెంట్ ఇది చూసినట్టయితే 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే 60% వరకు డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది లోయెస్ట్ లెవెల్స్ అయిన 17.64 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు రికవరీ అవ్వడం కనిపిస్తుంది. సో ఇది మనకు చూసినట్టయితే మే 20 నుంచి జూలై 24 వరకు 47.79% అనేది రికవరీ కనిపిస్తుంది. దీంట్లో మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ అనేది పెరుగుతూ ఉంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీస్, మేజర్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పోర్షన్ అనేది దీంట్లో పెరుగుతూ ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది మాత్రం కన్సిస్టెంట్గా 40% ఉంది. అలాగే ఎఫ్ఐఐడిఐ యొక్క హోల్డింగ్ కూడా కాస్త 11% అనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. సో దీంట్లో డిఐఎస్ యొక్క హోల్డింగ్ అనేది ప్రీవియస్ క్వార్టర్లో మార్చ్లో చూసుకున్నట్టయితే కేవలం 4.41% ఉండేది, ఇప్పుడు 11.25% వరకే పెరగడం కనిపిస్తుంది. ఇది పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది $200 మిలియన్ యొక్క వర్త్ ఉండే షేర్స్ని సేల్ చేసి క్యాపిటల్ని బూస్ట్ చేయాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో దీంట్లో కూడా ఇది కనుక నిజమైతే, అంటే ఇది ఆల్రెడీ అకాంప్లిష్ చేయగలిగితే కనుక ఈ బ్యాంక్ కూడా చాలా మంచి పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉందన్నమాట. సో దీంట్లో కూడా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేయబోతూ ఉన్నారు కమింగ్ డేస్లో. సో ఒకవేళ వీళ్ళు అనౌన్స్ చేస్తే కనుక మళ్ళీ మంచి ర్యాలీ అనేది ఈ బ్యాంక్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్ చూసినట్టయితే మనకి కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మ్యాక్సిమం 20 రూపీస్ నుంచి 25 రూపీస్ మధ్యలోనే హైయెస్ట్గా కనిపించింది లాస్ట్ 6 మంత్స్లో చూసుకున్నట్టయితే. వన్స్ 25 రూపీస్ ప్రైస్ను బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు 30 రూపీస్ని అయితే టచ్ చేయలేకపోతుంది, 28 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ బ్యాంకింగ్ సెక్టార్లో మళ్ళీ కరెక్షన్ వస్తే కనుక 25 లెవెల్స్లో మీకు దొరికితే ఈ బ్యాంక్లో బయ్యింగ్ ఆపర్చునిటీని మీరు చూడవచ్చు 5 ఇయర్స్ మినిమం హారిజన్తో. సో దీంట్లో పాజిటివ్ న్యూస్ చూడండి, వాల్యూమ్స్ అనేవి ప్రీవియస్ ఫిబ్రవరి, మార్చ్, నవంబర్, డిసెంబర్లో చూసినట్టయితే 2019 నవంబర్, డిసెంబర్లో చూసినట్టయితే అప్పటితో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి మార్చ్లో ఏదైతే ఫాల్ జరిగిందో అక్కడ నుంచి వాల్యూమ్స్ అనేవి అయితే పెరుగుతూ ఉన్నాయి. సో చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో కమింగ్ డేస్లో ఇది 5 ఇయర్స్ హారిజన్తో దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు 25 రూపీస్ రేంజ్లో మీకు ఈ స్టాక్ అనేది దొరికితే కనుక. సో ఇది ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకి హయ్యెస్ట్ ప్రైస్ అనేది 5 ఇయర్స్లో 716 రూపీస్ వరకు వెళ్ళిన బ్యాంక్ అనేది లోయెస్ట్ చూసుకున్నట్టయితే 101 రూపీస్ వరకు ఫాల్ అయింది. సో దీంట్లో కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది అయితే సీవియర్గా కనిపించింది. సో ఇది 112 రూపీస్లో ఉన్నప్పుడు దీన్ని మనం మన వీడియోస్లో రెఫర్ చేయడం జరిగింది. దీని యొక్క Q4 రిజల్ట్స్లో నెగటివ్ ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఎన్పిఎస్ తగ్గాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో దీంట్లో బై చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు 112 లెవెల్స్ నుంచి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 182 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 80% వరకు రికవరీ అయితే కనిపించింది. చాలా మంచి పాజిటివ్ రికవరీ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ, 9,012 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి, ఎంట్రీ పాయింట్ బాగుంది. డివిడెండ్స్ అనేవి పీర్ కంపారిజన్తో చూసినట్టయితే తక్కువగా ఇస్తున్న కంపెనీ, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో దీంట్లో 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే స్టిల్ ఇది 39% డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఫారెన్ ఇన్వెస్టర్స్ దీంట్లో పాజిటివ్గా ఉన్నారు. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి దీంట్లో స్టేక్ను పెంచుతూ ఉన్నారు. ఇది మనకి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సెప్టెంబర్లో కేవలం 18.57% స్టేక్ ఉండేది. ఆ తర్వాత డిసెంబర్లో 2019లో 24%కి పెరిగింది, మార్చ్లో 25%కి పెరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 29.28%కి పెరగడం అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది పాజిటివ్ ఇండికేషన్ అనమాట. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇండస్ట్రీ పీఈతో యావరేజ్గా ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పీఈ అనేది 17.45 ఉంటే స్టాక్ పీఈ అనేది 18.4 అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఇండస్ట్రీ పీఈతో యావరేజ్గా సేమ్ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో దీని యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, లాస్ట్ టైం పాజిటివ్గా కనిపిస్తుంది. 505 crores ప్రాఫిట్స్ని చూపించిన కంపెనీ. సో ఇది స్టిల్ మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కనిపిస్తూ ఉంది. ప్రీవియస్ క్వార్టర్స్తో చూసుకున్నట్టయితే, లాస్ట్ 2 క్వార్టర్స్తో చూసుకున్నట్టయితే ఈ క్వార్టర్లో, మార్చ్ క్వార్టర్లో, జూలై యొక్క క్వార్టర్ అనేది ఇంకా మనకి రాలేదు, జూన్ యొక్క క్వార్టర్. సో మార్చ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 114 crores నెట్ ప్రాఫిట్ని చూపించింది. సెప్టెంబర్ 2019లో 54 crores ఉండింది. డిసెంబర్ 2019లో 70 crores ఉండింది. సో ప్రజెంట్ మార్చ్లో చూసుకున్నట్టయితే 114 crores పెరగడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ ఇస్తూ ఉంది. అలాగే నెట్ ఎన్పిఎస్ అనేవి డిసెంబర్ 2019లో 2.07% ఉంటే
మార్చ్లో మనకి 2.05%కి తగ్గడం కనిపిస్తుంది, కానీ గ్రాస్ ఎన్పిఎస్ అనేవి పెరగడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న మోరటోరియం పొజిషన్ వల్ల మళ్ళీ కమింగ్ క్వార్టర్లో కూడా దీని యొక్క ఎన్పిఎస్ అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మార్చ్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ మార్చ్ యొక్క రిజల్ట్స్ అనేవి మార్చ్ 2019తో కంపేర్ చేసుకున్నట్టయితే నెగిటివ్గా ఉన్నప్పటికీ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో రిజల్ట్స్ తర్వాత దీంట్లో కరెక్షన్ అనేది వస్తే కనుక మనకి ఎంట్రీ పాయింట్స్ అనేవి దొరికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దాని గురించి చార్ట్లో చూద్దాం. దీంట్లో పాజిటివ్ న్యూస్ ఒకటి ఉంది. 1 lakh crore రేజింగ్ చేద్దామని చెప్పేసి ఆర్బిఎల్ బ్యాంక్ అనేది ట్రై చేస్తుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది స్మాల్ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్ లాగా మేజర్ బ్యాంక్స్ యొక్క పోర్షన్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో దీంట్లో ఆల్రెడీ 2025 crores క్యూఐపి ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా ఇది రేజ్ చేయడం జరిగింది లాస్ట్ డిసెంబర్లో. ప్రజెంట్ ఇది ప్రిఫరెన్షియల్ షేర్స్ అలాట్మెంట్ ద్వారా 1000 crores మళ్ళీ రేజ్ చేయబోతుంది. ప్రిఫరెన్షియల్ షేర్స్ అలాట్మెంట్ అంటే కొంతమంది, ఇప్పుడు క్యూఐపి అంటే మాత్రం అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఐపీఓ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్స్ అనేది కొంతమంది ఎవరైతే ఇన్వెస్టర్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఈ షేర్స్ని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఓటింగ్ హక్కు అనేది ఉండదు ఏజీఎంస్లో, అలాగే బ్యాంకుకి సంబంధించిన ఎటువంటి డిసిషన్స్లో అయినా సరే ఆల్ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఈ ఓటింగ్ అనే ఫెసిలిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఉండదు. కాకపోతే వాళ్ళకి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏ కంపెనీ అయినా సరే బ్యాంక్రప్సీ అయితే కనుక, ఎన్సిఎల్టీ గురించి మీరు వినే ఉంటారు, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ అని. సో దాంట్లో కనుక కేసు పడితే కనుక అందరికంటే ముందుగా ప్రిఫరెన్షియల్ షేర్స్ ఎవరైతే అలాట్మెంట్ అయ్యాయో వాళ్ళకి డబ్బులు చెల్లించబడతాయి. ఆ తర్వాతే లాస్ట్గా మనకి రిటైల్ ఇన్వెస్టర్స్కి డబ్బులు అనేవి ఆ కంపెనీని అమ్మివేసిన తర్వాత లాస్ట్ అలాట్మెంట్ అనేది నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్కి వస్తాయి. సో అందరికంటే ఫస్ట్గా వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళకి అది అడ్వాంటేజ్ అనమాట. సో ఆ రకంగా వీళ్ళు 1000 crores అయితే ఫండ్ రైజ్ చేయబోతున్నారు. దీనివల్ల ఎందుకు ఈ స్టెప్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కనుక మార్కెట్లో మళ్ళీ ఎఫ్పిఓకి వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరి దగ్గర మనీ ఉండకపోవచ్చు. సో ఫండ్ అనేది రేజ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ప్రిఫరెన్షియల్ షేర్స్ ద్వారా వెళ్తే కనుక ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ఇన్వెస్టర్స్ అయినా సరే 1000 crores ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అని ఫండ్ అనేది ఈజీగా క్విక్గా రేజ్ చేయవచ్చు అనే ఒకే పాజిటివ్ ఒపీనియన్తో వీళ్ళు ఈ స్టెప్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది 1000 crores ఇన్వెస్ట్ని రైజ్ చేస్తే కనుక మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్ అనేది కూడా దీంట్లో కనిపించే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి హైయెస్ట్గా ఇది 160 రేంజ్ నుంచి 185 రేంజ్లో మనకి లాస్ట్ 2 monthsలో ట్రేడ్ అవడం కనిపిస్తుంది. సో 200 రేంజ్లో అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది అయితే కనిపిస్తుంది. వన్స్ ఇది 185 కనుక బ్రేక్ అయితే దీంట్లో కొంత లిమిటెడ్ పోర్షన్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఒకవేళ మళ్ళీ ఏదైనా నెగటివ్ న్యూస్ వచ్చి 160 కంటే బిలో వెళ్తే కనుక మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అనమాట. సో ఫర్దర్గా మనకి మంచి గుడ్ ఒపీనియన్ అయితే దీనిపైన ఉంది. సో ఇది వాల్యూమ్ పరంగా చూసినా కూడా లాస్ట్ జనవరి ఫిబ్రవరి రేంజ్లో చూసినట్టయితే వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ లాస్ట్ 3 months నుంచి చూసినట్టయితే వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ మంచి పాజిటివ్ రిటర్న్స్ అనేవి కమింగ్ క్వార్టర్స్లో అంటే 3 to 4 yearsలో దీంట్లో మంచి పాజిటివ్ మూమెంట్స్ అనేవి కనిపిస్తే కనుక మళ్ళీ 300 లెవెల్స్ని కూడా ఈ బ్యాంకులో చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ అండి. ఫెడరల్ బ్యాంక్ అనేది మేజర్గా దీని యొక్క రెవెన్యూ అనేది రెమిటెన్స్ ద్వారా వస్తూ ఉంటుంది. మనకి దీని గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో రెమిటెన్స్ అంటే మనకి అబ్రాడ్లో ఉండేవారు ఎవరైనా సరే మనీ సెండ్ చేయాలనుకుంటే మన ఇండియాలో మేజర్గా ఆ మనీని బ్యాంక్స్లో డిపాజిట్ చేసే లైసెన్స్ ఉన్న కంపెనీ అని అండి ఇది ఫెడరల్ బ్యాంక్. సో మీకు ఫెడరల్ బ్యాంక్ నుంచి మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనీ ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్, ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో యూఏ ఎక్స్చేంజ్, అలాగే ఎమర్జెన్సీ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. సో దాని ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు కూడా మీకు ఫెడరల్ బ్యాంక్ నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. చూడండి, ఎవరైనా గల్ఫ్లో ఉన్నవారైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఫెడరల్ బ్యాంక్ యొక్క మేజర్ ప్రాఫిట్స్ అనేవి రెమిటెన్స్ పద్ధతి ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మంచి రికవరీ అయితే ప్రీవియస్ లో నుంచి చూపించింది. 35.7 అనేది మార్చ్లో మనకి లోయెస్ట్ ప్రైస్ కనిపించింది. అక్కడ నుంచి 50% వరకే రికవరీ అనేది కనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 57.55 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క 5 yearsలో హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 127 రూపీస్. సో అక్కడ నుంచి మనకి
57 రూపీస్లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 17% డిస్కౌంట్ ప్రైస్లో ఇది ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ, 11,382 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి. డివిడెండ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో దీంట్లో పాజిటివ్ న్యూస్ చూడాలనుకుంటే మనకి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ అనేది ప్రీవియస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే పాజిటివ్గా పెరగడం కనిపిస్తుంది. 29%, 30% నుంచి ప్రజెంట్ ఇప్పుడు 37% వరకు స్టేక్ అనేది పెరగడం కనిపిస్తుంది. దీని యొక్క ఫండమెంటల్ చూసినట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది 7 రూపీస్లో కనిపిస్తుంది చూడండి. సో 7.10 అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే మనకి 17.45 ఉందన్నమాట. సో చాలా డిస్కౌంటెడ్ వాల్యుయేషన్స్లో మనకి ఇది కనిపిస్తుంది. ప్రాఫిట్ గ్రోత్ అనేది 5 ఇయర్స్లో యావరేజ్ 8.3% ఉంటే సేల్స్ గ్రోత్ అనేది 12.66% అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, లాస్ట్ క్వార్టర్లో మనకి లాస్ట్ ఓవరాల్ ఇయర్గా చూసుకున్నట్టయితే 1,616 crores ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇది చాలా మంచి బెట్ అని చెప్పవచ్చు ఫెడరల్ బ్యాంక్ అనేది. సో ఆల్మోస్ట్ ఈ 4 బ్యాంక్స్లో ఏది టాప్ ప్రియారిటీ ఇవ్వాలి అంటే కనుక నేను ఫెడరల్ బ్యాంక్ని టాప్ ప్రియారిటీగా చూసుకుంటాను. సో ఎవరైనా రిస్క్ బెట్ చేసేవాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూడవచ్చు. సెకండ్ ఆప్షన్గా మనకి ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చెప్పవచ్చు. సో థర్డ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫోర్త్ అనేది మనకి ఇందూస్ ఇండియా బ్యాంక్. ఈ ఇందూస్ ఇండియా బ్యాంక్ని ఫోర్త్గా ఎందుకు చెప్పడం జరిగింది అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి కాస్త తక్కువ ప్రాఫిట్స్ ఇచ్చింది కాబట్టి. సో దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే మనకి జూన్ ఇప్పుడు Q1 రిజల్ట్ చూసినట్టయితే 3,572 crores రెవెన్యూ అనేది పెరగడం జరిగింది. సో ఓవరాల్గా లాస్ట్ అన్ని క్వార్టర్స్ కంటే రెవెన్యూ అనేది ఇప్పుడు ఈ మోరటోరియం పీరియడ్లో కూడా, ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా పెరగడం అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది చూసినట్టయితే 410 crores అనేది కనిపిస్తుంది. సో ప్రీవియస్ మార్చ్ 2020తో చూసుకున్నట్టయితే ఇది 329 నుంచి 410కి పెరగడం జరిగింది. అలాగే మార్చ్ 2019లో చూసినట్టయితే 423 crores నుంచి 13 crores తగ్గడం కనిపిస్తుంది. కానీ 400 crores ఎబో ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ప్రాఫిట్ ఇవ్వడం అనేది పాజిటివ్గా చెప్పవచ్చు. సో దీని యొక్క గ్రాస్ ఎన్పిఎస్ చూసినట్టయితే 2.94గా పెరగడం జరిగింది ప్రీవియస్ క్వార్టర్తో చూసినట్టయితే. కాకపోతే అంతకుముందు చూసినట్టయితే ఓవరాల్గా 3% వరకు కూడా గ్రాస్ ఎన్పిఎస్ ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే తగ్గడం కనిపిస్తుంది. నెట్ ఎన్పిఎస్ అయితే చాలా మంచి రీజనబుల్ దీంట్లో తగ్గడం అనేది కనిపిస్తుంది. 1.32% నుంచి 1.23% వరకు ప్రీవియస్ క్వార్టర్ నుంచి తగ్గితే మార్చ్ 2019లో 1.49% ఉండింది. అక్కడ నుంచి మనకి 1.23%లో ప్రజెంట్ క్వార్టర్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా పాజిటివ్ న్యూస్. అలాగే దీంట్లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ యొక్క స్టేక్ అనేది పెరగడంలో రాకేష్ జుంజున్వాలా గారి స్టేక్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇది పాజిటివ్గా ట్రేడ్ అవడం కనిపిస్తుంది జూలై 20 నుంచి. బిఫోర్ ఈ క్వార్టర్ కంటే ముందు 3.08% స్టేక్ అనేది రాకేష్ జుంజున్వాలా గారికి ఈ బ్యాంక్లో ఉండింది. దాన్ని 3.18%గా ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. అంటే 0.1% అనేది పెరగడం జరిగింది. సో ఇది చాలా మంచి పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే ఫెడరల్ బ్యాంక్ కూడా 12,000 crores మిక్స్డ్ డెట్ ఫండ్స్ నుంచి అలాగే ఈక్విటీస్ నుంచి రేస్ చేయడానికి వీళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ అనేది లభించింది. సో ఇది కూడా కమింగ్ డేస్లో మంచి ఫండ్ రైజింగ్ అయితే చేయబోతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సర్వైవల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని బ్యాంకులు కూడా ఫండ్ రైజింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఫెడరల్ బ్యాంక్ కూడా 12,000 crores అప్రూవల్ అనేది లభించింది కాబట్టి చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో దీంట్లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క స్టేక్ అనేది కూడా 2.89% నుంచి జూన్ క్వార్టర్లో 3.14%కి పెరగడం జరిగింది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే 49,10,384 షేర్స్ అనేవి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దీంట్లో కలిగి ఉంది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ న్యూస్ అనమాట. సో దీంట్లో లాస్ట్ ఫాలింగ్ నుంచి చూసినట్టయితే మనకి 57 రేంజ్లో ట్రేడ్ అవుతుంది కదా. సో దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే 49 రూపీస్ నుంచి 50 మధ్యలో సపోర్ట్ అనేది తీసుకుంది. సో 50 రూపీస్ అనేది సపోర్ట్ లెవెల్స్గా కనిపిస్తూ ఉంది. 58 రూపీస్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్గా కనిపిస్తుంది. ఇదే రేంజ్లో మనకి ఇక్కడ డబల్ టాప్అప్ని అయితే కనిపిస్తూ ఉంది. సో వాల్యూమ్స్ అనేవి పెరగడం జరిగింది. ఒకవేళ 59 లెవెల్స్ని ఇది బ్రేక్ చేసినట్టయితే మనకి 80 లెవెల్స్ వరకు ఇది మంచి ర్యాలీ చూపించే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మీరు 50 లెవెల్స్ కంటే బిలో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే లిమిటెడ్ క్వాంటిటీస్తో దీన్ని 58 రూపీస్లో 57 రూపీస్లో బయ్యింగ్ ఆపర్చునిటీగా చూడవచ్చు. ఒకవేళ ఇది 50
రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతే కనుక మళ్ళీ దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న బ్యాంక్, అలాగే చాలా మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉండే బ్యాంక్ అనమాట. సో దీంట్లో కూడా వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క స్టేక్ ఇంక్రీజ్, రాకేష్ జుంజున్వాలా గారి స్టేక్ ఇంక్రీజ్, సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనకి ఇది మంచి ఫర్దర్గా గ్రో ఉండే కంపెనీ అని చెప్తూ ఉన్నాయి. సో దీంట్లో మినిమం 3 to 5 years వ్యూతో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా చూడవచ్చు అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ కంపెనీ ఇండస్ ఇండియా బ్యాంక్. ఇది 1.62% పాజిటివ్గా ట్రేడ్ అయింది లాస్ట్ ఫ్రైడే రోజు. సో ఇది కూడా 5 years రేంజ్లో చూసుకున్నట్టయితే మనకి హయ్యెస్ట్ ప్రైస్ అనేది 2038 రూపీస్ వరకు వెళ్ళింది. సో 2038 రూపీస్ నుంచి ఫాల్ అవుతూ ఇది 235 రేంజ్కి వెళ్ళింది. చాలా డ్రాస్టిక్ ఫాల్ అనేది, మనకి బజాజ్ కంటే ఎక్కువగా డ్రాస్టిక్ ఫాల్ అనేది ఇండస్ ఇండియా బ్యాంక్లో కనిపించింది, కేవలం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే న్యూస్ వల్ల. సో దీంట్లో కూడా మనకి ప్రొవిజన్స్ అనేవి పెరగడం, అప్పులు అనేవి తీర్చలేక చాలా కంపెనీస్ బ్యాంక్రప్టసీస్, దీంట్లో క్యాఫిడే యొక్క అప్పులు ఉన్నాయి, అలాగే ఐడియా యొక్క అప్పులు ఉన్నాయి. సో ఇలా చాలా మేజర్ కంపెనీస్ యొక్క అప్పులు అనేవి దీనికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారడం అనేది చాలా నెగటివ్ న్యూస్గా మారింది. అయినా కూడా ఇది లాస్ట్ ఫాలింగ్ నుంచి 100% రిటర్న్స్ని అయితే ఇవ్వడం జరిగింది. 235 లెవెల్స్ నుంచి 522 లెవెల్స్ వరకు షార్ప్ ర్యాలీ అయితే ఈ బ్యాంక్లో కనిపించడం జరిగింది. సో ఇది లార్జ్ క్యాప్ కంపెనీ, 35,642 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఫర్దర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అంటే కనుక దీంట్లో నేనైతే ప్రజెంట్ ఉన్న క్వార్టర్ రిజల్ట్స్తో కంపేర్ చేసినట్టయితే ఇది ఇంకా ఫర్దర్గా చాలా స్ట్రెంగ్తెన్గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది కనిపిస్తుంది. సో దీంట్లో లాసెస్ అయితే కనిపిస్తున్నాయి, ప్రాఫిట్స్ అయితే తగ్గుతూ కనిపిస్తున్నాయి ప్రీవియస్ క్వార్టర్స్తో చూసుకున్నట్టయితే. మీకు Q1 రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి దీంట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక. సో దీంట్లో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అనేది మనకి 12% వరకు ఉండడం కనిపిస్తుంది. సో జూన్ రేంజ్లో లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఇది 9.22% నుంచి ప్రజెంట్ ఇది 12% వరకు పెరగడం అనేది కాస్త పాజిటివ్గా కనిపిస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది దీంట్లో 14.65% అనేది కన్సిస్టెంట్గా ఉంది. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ యొక్క న్యూస్ అనేది కూడా ఉంది. సో హెడ్జ్ ఫండ్ రూట్ వన్ అనే కంపెనీ, ఫారెన్కి సంబంధించిన కంపెనీ ఇది. సో దీని యొక్క స్టేక్ అనేది 4.96% నుంచి ఆల్మోస్ట్ డబల్ చేసుకునే ఫెసిలిటీని అయితే ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందనమాట. 10% వరకు దీని యొక్క స్టేక్ అనేది మ్యాక్సిమం పెంచుకోవచ్చు అని ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వడం అనేది దీంట్లో పాజిటివ్ న్యూస్గా కనిపిస్తుంది. దీంట్లో ఫండమెంటల్ చూసినట్టయితే ఇది కూడా స్టాక్ పీఈ అనేది చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది. సో 8.2 అనేది స్టాక్ పీఈ కనిపిస్తుంది. లాస్ట్ ఓవరాల్ ఇయర్ ప్రాఫిట్స్ చూసినట్టయితే 4,418 crores అనేది కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ అనేది -16% కనిపిస్తుంది. సో దీంట్లో ప్రజెంట్ మార్చ్ క్వార్టర్ యొక్క రిజల్ట్ చూసినట్టయితే మనకి నెట్ ప్రాఫిట్స్ అనేవి కేవలం 302 crores కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో మార్చ్ 2019తో కంపేర్ చేసుకున్నట్టయితే 360 crores ఉండింది, తగ్గింది. అలాగే డిసెంబర్లో 1,300 crores ప్రాఫిట్ని చూపించిన కంపెనీ ప్రజెంట్ మార్చ్ క్వార్టర్లో మనకి 300 crores ప్రాఫిట్ చూపించడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్క రీజన్ తోటే ఇండస్ ఇండియా బ్యాంక్ని నేను కాస్త అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నాను. ఒకవేళ జూన్ క్వార్టర్లో కనుక మంచి రిజల్ట్స్ ఇస్తే కనుక మళ్ళీ దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో దీంట్లో మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం 314 లెవెల్స్లో సపోర్ట్ అండ్ 480 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది. 480 లెవెల్స్ని ఇది బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో కూడా వాల్యూమ్స్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇది 522 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 560 లెవెల్స్లో ఇది మనకి రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. కమింగ్ డేస్లో 560 లెవెల్స్ కనుక బ్రేక్ అయినట్టయితే ఇది మంచి షార్ప్ అప్పర్ మూవ్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కనుక 480 లెవెల్స్ని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో కమింగ్ డేస్లో 480 కంటే బిలో దొరికితే కనుక దీన్ని మీరు బయింగ్ ఆపర్చునిటీగా చూడవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.